జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రాఘవాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో హైడ్రామా నెలకొంది. తమకు ఇల్లు కేటాయించి న్యాయం చేయాలని డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి వెళ్లి తాళం పెట్టి రావుల రజిత అనే మహిళ ఆందోళనకు దిగింది. ఇక లిస్టుల పేరు ఉన్నప్పటికీ ఇల్లు కేటాయిస్తామని 5 ఏళ్లుగా కాలయాపన చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. 40 ఏళ్లకు గతంలో 33 ఇండ్లు పంపిణీ చేశారని, ఖాళీగా ఉన్న 7 ఇండ్లకు 4 రోజుల క్రితం 3 ఇండ్లు పంపిణీ చేశారని తెలిపారు. ఇల్లు కేటాయించాలని డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి వెళ్లి ఇంటి లోపల నుంచి తాళం పెట్టి ఆందోళనకు దిగింది. రాత్రికి రాత్రే డబ్బులు దండుకొని ఇండ్లు కేటాయించారని ఆరోపించింది. గ్రామ సభ పెట్టి 7 ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ బాధిత కుటుంబం వాపోయింది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఏం లేదు ఇప్పుడు ఇక్కడ రేపు పొద్దున ఎంఆర్ఓ వచ్చినాక మాట్లాడే కూడా ఊర్లోనే కావాలి. మేము కిరాయి కొని బతుకుతాను, కూలి పని చేసుకొని బతుకుతాను. మేము మాకు ఇల్లు లేదు. ఇందిరమ్మ చూపెట్టండి, ఇందిరమ్మ చూపెడితే మేము ఆ ఇంట్లో ఉంటాం అంతే. మాకు ఎంత బాగాలేదు, మాకు పోతే బ్రెయిన్ లో కూడా గడ్డలాగా అయింది. ఏది పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో పంపించిన నాకు ఇల్లు వచ్చింది, మాకు ఇద్దలేదు. మాకు ఎందుకు లిస్ట్ లో మీ పేరు వచ్చిందా? లిస్ట్ లో మీ పేరు వచ్చిందా? వచ్చింది. క్యాన్సిల్ చేస్తాను ఎంబడే రాత్రి ఎవరు క్యాన్సిల్ చేశారు? ఎవరు క్యాన్సిల్ చేశారు? ఎవరు చేసేలో తెలుస్తలే. మాకు ఇల్లు రావాలి, మాకు ఇల్లు చూపెడితే మేము ఇంట్లోనే ఉంటాం. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? ఎంతమంది? పాప బాబు ఇద్దరమే, మొత్తం 4. మీకు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాను. మీ పేరేం పేరమ్మా? మీ పేరేం పేరు? రజిత. ఇంటి పేరుతో? మా ఇంటి పేరు రావులా. మేము 7 అన్నదమ్ములు. వీళ్ళు ఒక్కడే కూడా రాలేదు ఇంతవరకు. 10 ఏళ్ల నుండి కొట్లాడుతాను నేను. ఇప్పుడు కాదు ధర్నా చేసేది, లేకపోతే సామట వస్తా. నేను పెట్రోల్ పోస్తుంది అత్త. ఈ ఇల్లు రాకపోతే మాత్రం ఎవరు కాల్ చేయమంటారు? ఎవరు కాల్ చేయమన్నారు? వీళ్ళు ఊరోళ్ళంతా ఏమమ్మా చెప్పి కథలు పడుకుంటా, డ్రామాలు ఆడుకుంటా రాత్రే పక్కడ పని చేసిండు. నేను హాస్పిటల్ పోయి చూసిండ్రు. మా అమ్మలను వేరేటోళ్ళకి ఇస్తారు. 10 ఏళ్ల నుండి మాకు ఆగమాగం చేస్తారు. మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అసలు. ఎందుకు అషరాతు ఆకల కుమారి మధ్యాహ్నం పూట వచ్చి దొంగతనంగా కాల్చలిపోతాడా? ఈ నీళ్లు లేదు చూసి ఎందుకు ఎలాంటి న్యాయం జరగట్లేదు మాకు. మేము 10 ఏళ్ల నుండి కొట్లాడతాను. మాకు ఇల్లు చూపెడితే మేము అలా పోయి ఉంటాం, లేకపోతే ఇల్లనా సత్తా. నేను ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవాలి అంతే. నేను న్యాయం జరిగేదానికి ఇల్లనే ఉంటా, నాకు వచ్చేదానిక. అది మేము 7 అన్నదమ్ములం. మాకు ఇల్లు లేదు. ఇల్లు అంటే జాగా ఎంత ఉన్నది? 250 గదాలు అందరి పొత్తుల. అది కూడా అలా ఇల్లు కట్టుకోవడానికి కూడా వీల్లేదు మాకు. నేను బయటకు వెళ్ళాను, మా అన్న కూడా అప్పటికే అంటాడు బయటకు వెళ్ళి మేము ఇల్లు పంచుకొని కట్టుకుంటామని. నాకు ఎక్కడ జాగా లేదు. మాకు గుంట భూమి కూడా లేదు సార్, భూమి కూడా లేదు. ఇస్తా అన్నాడు. ఆకుల కుమార్ కూడా నీది వచ్చింది అన్నాడు. లాస్ట్కి అన్నాడు, అరే మళ్ళీ మనస్తే అప్పుడు ఇస్తాను దీనికి వాళ్ళు ఉన్నది పేరు అన్నాడు. అది లేదు ఇప్పుడు మళ్ళీ మొన్న వచ్చా ఏమైందంటే వస్తాయి అన్నాడు. ఇంతవరకు రాలే. మొన్న అందరూ బలగొడతానంటే నేను కూడా బలగొట్టిన వచ్చి తాళం బలగొట్టినా ఉన్నాక సారా ఇట్లా సారా అందరూ వచ్చారు. అరే న్యాయం చేస్తాం, ఇస్తాము, మీరు తాళాలు వేసిపోండి వద్దు అంటే సరే అని తాళాలు వేసి ఇచ్చేసి గుడి చేసుకొని ఎన్నే ఉన్నాం. మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఎవరు తెలియకుండా వచ్చారు. ముగ్గురికి పట్టాలు ఇచ్చిపోయారు. ముగ్గురికి ఇచ్చిన తాళచేరు ఇచ్చి వెళ్ళిపోయినాక మళ్ళీ మేము మళ్ళీ వలగొట్టినాం. మీరు ఎట్లా ఇచ్చిపోతారని మళ్ళీ వలగొట్టి మళ్ళున్నాక మళ్ళీ ఇక వారం రోజులకు డిక్లేర్ చేస్తామన్నారు. డిక్లేర్ చేస్తామని నిన్న వెళ్ళిపోయింది ఇలా వచ్చి తాళచేలు ఇచ్చేసారు ముగ్గురికి. మళ్ళీ మొత్తం 7 ఇండ్లు ఖాళీ ఉండే కదా, 7 ఇండ్లలో ముగ్గురికి ఇచ్చిలా? అందరికి ఇచ్చేసారు. అందరికి ఇచ్చేసారు. మీది ఫస్ట్ లిస్ట్ లో పేరు ఉండేనా? 3 ఇచ్చిళ్ళు ఫస్ట్ లిస్ట్ లో ఉండే. ఇల్లు లేదైతే నేను వెళ్ళిపోయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఖాళీ చేయమన్నారు? ఎవరు ఖాళీ చేయమన్నారు మిమ్మల్ని? వేరే వాళ్ళకి తాళచేయి ఇచ్చిండు. ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు. వేరే వాళ్ళంటే ఎవరికి ఇచ్చిళ్ళు? వడ్డేరు నరసింహకి ఇచ్చారు. ఇక్కడ నల్గొండకి ఇక్కడ ఇల్లు ఇచ్చేళ్ళు. చాలా మందికి ఇచ్చారు. ఇక్కడ అట్లా వేరే ఊళ్ళకి చాలా మందికి ఇచ్చారు. ఇక్కడ బతుకొచ్చిన వాళ్ళందరూ చాలా మందికి ఇచ్చారు.